శ్రీరెడ్డి మీ పార్టీ ఏనండి? మా పార్టీ సానుభూతి పరురాలు అంతే. మా పార్టీ మెంబర్షిప్ గానే ఏం లేదు. మీ పార్టీ కాదు ఆవిడ? మా పార్టీ మెంబర్షిప్ ఉంటే మా పార్టీ అవుతారు. మీ పార్టీ కాదు. సో మా పార్టీకి అభిమానం అయి ఉండొచ్చు. మీ ఎమ్మెల్యే మంది మార్బలంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎక్కడ రీజన్? మా ఎమ్మెల్యే ఎవరు వెళ్ళారు? మా ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు? పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వెళ్ళారు కదా మీ మంది మార్బలంతో. ఆమె ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో మాకేం తెలిసింది. అసలు మా ఎమ్మెల్యేలు ఉంది 11 మంది. ఎక్కడ వెళ్ళారు? మీరు ఏమన్నా తమ్ముళ్ళు చూస్తుంటారు వేరే ఛానల్లో. పొరపాటు. రాంగ్. ద థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. మీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఎవరు పేరు చెప్పండి, చెబితే అసలు ఎవరైనా నాకు పేరు ప్రస్తావన ఎందుకనే కదా మేము మాట్లాడుతుంది ఇక్కడ. సార్ శ్రీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అంతవరకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీరెడ్డి గారు వైసీపీకి సంబంధం లేని వ్యక్తి. సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అభిమానులందరూ మీరు ఆ పార్టీలో మెంబర్లు అభిమానులే కార్యకర్తలని మీరే అన్నారు కదండి ఇందాక. కార్యకర్తలు మెంబర్షిప్లు చాలా వేరు ఉంటాయండి. ఇప్పుడు ఎక్కడో మీకు సానుభూతి ఇప్పుడు మీరు చెప్తే కాదండి. ఒక చిన్న ఇది ఒక వ్యక్తి మీకోసం ఒక పోరాటం చేస్తుంది అనుకుందాం కాసేపు. ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలు ఏమన్నా ఉంటే క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, పార్టీలో చెప్పండి, నేను చెబుతాను. పార్టీలో ఉన్నారా లేదా అనేది సెకండరీ. ఇక్కడ ఓపెన్గా ఇక్కడ ఆవిడ చేసే వ్యాఖ్యలు కావచ్చు, ఆవిడ మాట్లాడే సెన్స్ కావచ్చు, మొత్తం కూడా వైసీపీకి సపోర్ట్గా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభిమానిగా, మీరు అన్నట్టే అభిమానిగా ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే, అటువంటి వ్యక్తి విషయంలో ఆవిడ మా పార్టీ కాదు అని మీరు ఎందుకు అంటున్నారంటే ఏం చెప్పాలి? పార్టీ అయితే పార్టీ అంట, పార్టీ కాకపోతే పార్టీ అంట, దాంట్లో అనేది ఏముంది? ఇప్పుడు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అయ్యారు అనుకోండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతారా? ఇప్పుడు ఇది కూడా అభిమానం అనుకోండి సార్. తెలంగాణలో కూడా మాకు అభిమానులు ఉంటారు. ఉన్నోళ్ళందరూ అభిమానులు కాదంటారు. తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అభిమానానికి పార్టీకి తేడా ఉంటుంది. పార్టీ కార్యకర్త ఇక్కడ తెలంగాణలో వైసీపీ లేదు కాబట్టి అభిమానులు చెన్నైలో ఉంటారు. నాకు తెలిసి ఓటు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుందో లేదో నాకైతే తెలియదు. సో ఆయన చెన్నైలో ఉంటారు. మరి మీరే చెప్పండి. ఇప్పుడు మీ మనిషా కాదా? సింపుల్ గా చెప్పండి. నేను 4 సార్లు చెప్పాను, మీరు మళ్ళీ దాన్ని లాగి చెప్పిన అదే అవుతుంది. లాగి కాదు. మీ పార్టీ వ్యక్తే కాదా? మా పార్టీ అభిమాని వ్యక్తే కాదా? అదే చెబుతున్నా. పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదా? పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ ఏ మెంబర్షిప్లు కానీ లేవు. మీరు పార్టీ వ్యక్తిని ఎట్లా అంటారు? రైట్, ఓకే, డన్.